నువ్వు తన మంచితనాన్ని ఏం చూసావో నాకు తెలీదు. అతని దుర్మార్గానికి నా అన్న కుటుంబమే బలైంది. అది వద్దు, అతని గురించి నా దగ్గర మాట్లాడొద్దు. నన్ను నమ్మి నా కోసం బాధపడిన వీళ్ళు నా వాళ్ళు, పనివాళ్ళు కాదు. ఏంటండి తేడా రాకపోతే మీ గొప్ప, తేడా వస్తే మా తప్ప? సార్, ఇక్కడెవరూ ఉచితంగా పనిచేయలేదు. అంటే నువ్విచ్చిన చిల్లర కోసం నేను నా జాబ్ పోగొట్టుకోవాలా? ఆ బలరాం గారు బాగా తెలివిగా కేసుని తేల్చేశాడు. కాని ఒక్క అవకాశం మాత్రం ఇచ్చాడు. ఏంటది? కొంచెం తెగించగలిగితే కేసు ఇంతకు ముందు కంటే స్ట్రాంగ్ అవుతుంది. ఏమండి, తెగించడం కాదు, బరి తెగించినోడు మాలుడు. ఏం చేయాలో చెప్పండి. ఆ బలరాం గారు వాదించింది ఏమిటి? ఎవరికి ఏం కాలేదు, ఒకరు ఇద్దరికి తప్పనే కదా. మనకి అవకాశాన్ని ఆ ఇద్దరి దగ్గరే వదిలేశాడు. వాళ్ళ దగ్గర అవకాశం ఏముందండి? ఆ ఇద్దరిలో ఒకరిని లేపేశారనుకోండి, అప్పుడు మామూలుగా మారిపోయిన ఈ కేసు మర్డర్ కేసు అవుతుంది. అప్పుడు వాళ్ళు ఈ కేసులో నుంచి తప్పించుకోవడానికి, ఆ బలరాం వాళ్ళని తప్పించడానికి ఎలాంటి అవకాశం ఉండదు. ఇదేదో బాగానే ఉందే. ఎవరినో ఒకరిని చంపగలిగితే బాగానే ఉంటుంది. చంపుతారు ఎస్ఐ గారు, అవసరం వాళ్ళదే. మన అవకాశాన్ని బట్టి మీ నాన్ననో ఆ సత్యనో ఈ కేసులో డైరెక్ట్గా ఇరికించగలిగితే ఇక వాళ్ళని ఆ బలరాం కాదు కదా, ఏ రాముడు కాపాడలేడు. రా సత్య, కూర్చో. ఏంటి సార్, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఏవేవో ఆలోచనలు. పనులు లేకుండా ప్రశాంతంగా ఉంటే వాటికి నచ్చదు కదా, బుర్రను తొలిచేస్తూ ఉంటాయి. సారీ సార్. సారీనా? దేనికయ్యా? మీ కోడలి గారితో నేను మాట్లాడటం గురించేగా మీరు ఆలోచిస్తోంది? లేదయ్యా, నేను ఆలోచిస్తుంది నా కోడలి గురించే, కానీ నువ్వు నా కోడలతో మాట్లాడడం గురించి కాదు. మీ మీద కోపంతో అబద్ధపు సాక్ష్యం చెప్పారని ఆలోచిస్తున్నారా? అలా చెప్పినందువలన రేపు తనెంత బాధపడుతుందని ఆలోచిస్తున్నానయ్యా. అదేంటి సార్, మీ బాధ గురించి ఆలోచించకుండా తన బాధ గురించి ఆలోచిస్తున్నారా? కొన్ని సంవత్సరాలుగా ఈ గుండెకి గాయాలతో బాధలతో అలవాటైపోయిందయ్యా సత్య. నా కోడలంటే నాకు ప్రాణం. నా అభిమానాన్ని అర్థం చేసుకోలేక నా కోడలే నన్ను శత్రువుగా చూస్తుంది. ఆ కోపంతోనే తెలుసో తెలియకో ఈ కేసులో అబద్ధపు సాక్ష్యం చెప్పింది. కానీ రేపు కోర్టులో నిజం తెలిస్తే తనకి ఏమవుతుందో అని భయం వేస్తుంది.
మీరింతగా ఆమె గురించి ఆలోచిస్తున్నారు, అభిమానిస్తున్నారు. కానీ ఆమెకి మీ అభిమానం అర్థం కావటం లేదు. చెప్పే ప్రయత్నం చేసినా వినడం లేదు. నా బాధ అదే కదయ్యా. తనకు అర్థం కాదు, నేను అర్థమయ్యేలా చెప్పలేను. తప్పుగా అనుకోకపోతే నేనొక మాట అడగొచ్చా? అడుగు. మీ కోడలు మిమ్మల్ని ఇంతగా ద్వేషించడానికి కారణం ఏంటి సార్? అది నమస్కారం సార్. రండి లాయర్ గారు. ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు? బలరాం గారు పంపించారండి. అవునా? ఏ విషయం గురించి? ఫుడ్ పాయిజన్ అవడం వల్ల హాస్పిటల్ పాలైన వాళ్ళని సార్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. వాళ్ళు పూర్తిగా కోలుకుంటే ఈ కేసుని కోర్టులో కొట్టేయించడం చాలా ఈజీ అవుతుందని చెప్పమన్నారు. బలరాం గారు మా గురించి బాగా ఆలోచిస్తున్నారు. మీ గురించి ఆయనకే తెలుసు కదండి. ఈ కేసులో అన్యాయంగా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారని సార్కి అర్థమైంది. అందుకే కొంచెం ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఆయన అభిమానానికి నా కృతజ్ఞతలు చెప్పండి. తప్పకుండా సార్. వస్తాను సార్. మంచిది. సత్య, సార్ ఇంత దూరం చెప్పి పంపించారంటే ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో ఉన్నవాళ్ల పరిస్థితి చూసొస్తే మంచిదేమో. అలాగే సార్. వెళ్ళు ఒకసారి చూసిరాపో. సరే. ఆఫ్టర్ ఆల్ మనంటి పని మనిషి అది నన్ను కొడుతుందా? అది నన్ను కొడితే దానికి ఆయన గారి సపోర్టు. కూతుర్ని కూతురుగా చూసుకోవడం చేత కాదు గాని తండ్రిగా ఆయన గురించి నేను ఆలోచించాలట. తండ్రిగా ఏం చేశాడు మాకు? నచ్చింది తినకూడదు, నచ్చింది కొనుక్కోకూడదు, నచ్చినట్లు బ్రతకూడదు. అంతా ఆయన ఇష్టమే. అసలు ఇలాంటి తండ్రి ఎవరికైనా ఉంటాడా? పని మనిషి అది నన్ను కొడితే దాన్ని సపోర్ట్ చేస్తాడా? ఏయ్ ఆగు. ఏంటది? బాత్రూమ్ క్లీన్ చేయటానికి యాసిడ్ బట్టలు తీసుకెళ్తున్నానమ్మా. తర్వాత కడగొచ్చులే కాని అక్కడ పెట్టి నా శారీసు ఐరన్కిచ్చాను, వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. జాగ్రత్తమ్మా, మీద పడితే చాలా ప్రమాదం. మాకు తెలుసులే గాని నువ్వెళ్ళు. జాగ్రత్తమ్మా, మీద పడితే చాలా ప్రమాదం. అవునమ్మా, ఇది మీద పడితే ప్రమాదం అంటే కడుపులో పడిన ప్రమాదమేగా. ప్రమాదమేంటి? కడుపులో పేగులే మాడిపోతాయి. ఓహో, పేగులు కూడా మాడిపోతాయా? అవునే వసు, ఎందుకలా అడిగావే? నా మీద చేయి చేసుకున్న దాని పేగులు ఎలా మాడతాయో చూద్దామని. ఏంటిది?
నా మీద చెయ్యి చేసుకున్న నిన్ను బ్రతకనిస్తానా? ఇది తాగటం, నువ్వు చావటం కన్ఫర్మ్. ఇదేంటి? ఇది నా టానిక్ కాదే. రంగయ్య బాబాయ్, రంగయ్య బాబాయ్! అమ్మా, ఏంటమ్మా? ఈ టానిక్ నాది కాదు బాబాయ్. దీని మతిమరుపుతో చచ్చిపోతున్నానమ్మా. ఇది పెద్దమ్మగారిది. ఇందాక ఈ టానిక్ ఇచ్చిరావేంటే తెచ్చి ఇక్కడ పెట్టిద్దా? మరి నా టానిక్ ఏది? నేను పంపిస్తానమ్మా. ఇమ్మా. ఎక్కడ పెట్టాను? అమ్మా, ఏంటి? ఇదిగోనమ్మా. ఇది నీ దగ్గర ఎందుకుంది? మీ గదిలో పెట్టమంటే నా పెళ్ళం తీసుకుపోయి సావిత్రమ్మ గదిలో పెట్టిందమ్మా. నా టానిక్ దాని రూంలో ఎందుకు పెట్టింది? ఏ అంత ఒళ్ళు తెలియకుండా పనిచేస్తుందా? ఏదో పొరపాటైందిలే అమ్మా. ఇదిగోండి. దీనికోసం ఇల్లంతా వెతుకుతున్నాను. వెళ్ళు. ఎక్కడుంది? ఏంటే నా టానిక్ కింద పడేశావు? అదే టానిక్ కాదు, అటు చూడు. ఏంటే అది? యాసిడ్. యాసిడా?
ఆ ఇందాక కలిపింది ఆ బాటిల్లోనే. ఆ? అమ్మో, కాస్తలో ఎంత గండం గడిచింది. అన్యాయంగా నన్ను చంపేసేదానివి కదే. ఆ టానిక్ నీదని నాకెలా తెలుస్తుంది? ఏదైనా చేసేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించి చెయ్యి. అమ్మో అమ్మో, అది తాగుంటే ఇంకేమైనా ఉందా? దాని కడుపులో మాడాల్సిన పేగులు నా కడుపులో మాడి ఈ పాటికి పైకి పోయుండేదాన్నే. ఛ! మిస్ అయింది. ఆ? మిస్ అయింది అది కాదే, నేను. దానికి సంతోషపడు. ఏమైనా సరే అమ్మో, నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఛ! ఏదో చేద్దామంటే ఏదో జరిగింది. మిస్ అయిపోయింది. ఇప్పుడెలా ఉందమ్మా? బాగుంది బాబు. జమీందార్ గారు మీ గురించి చాలా బాధపడుతున్నారు. ఒక మంచి పని చేస్తుంటే ఇలా జరిగిందే అని ఆయనలో ఆయనే కుమిలిపోతున్నారు. మా టైం బాగోలేక ఏదో జరిగిందిలే బాబు. దానికి ఆయనేం చేస్తారు? మీరేం భయపడకండి. మీరు పూర్తిగా కోలుకునే వరకు మీకు కావలసినవన్నీ ఆయనే చూసుకుంటామని చెప్పారు. దేవుళ్ళంట ఆయన గురించి మాకు తెలియదా బాబు? ఆయనుండగా మాకు ఏ దిగులు లేదు. మీరిలా ధైర్యంగా ఉండటమే మాకు కావాల్సింది. జాగ్రత్త అండి. నేను మళ్ళీ కలుస్తాను. ఇదుంచండి. ఉంచండమ్మా. నమస్తే బాబు. నమస్కారం. దండాలయ్యా. ఇప్పుడెలా ఉంది? పూర్తిగా కోలుకోలేదు గాని కొంచెం పర్వాలేదు బాబు. నాదేముందిలే బాబు, అయ్యగారుండగా నాకేమవుతుంది? కాకపోతే మాకేదో మందు పెట్టారని కేసు పెట్టారటగా, అదే బాధగా ఉంది. మీరు తినే తిండిలో విషం కలిపాము అంటున్నారు. ఎవరు బాబు ఆ మాట అన్నది? అయ్యగారు కొత్తగా ఏమైనా అన్నదానం చేస్తున్నారా? కేసు పెట్టారనగానే వద్దామనుకున్నాను, కానీ కదిలే పరిస్థితిలో లేక రాలేకపోయాను. ఇప్పుడేం పర్వాలేదు బాబు, ఎక్కడికి రమ్మంటే అక్కడికొచ్చి సాక్ష్యం చెబుతాను. ముందు మీ ఆరోగ్యం చూసుకోండి. ఆరోగ్యం దేముంది బాబు, ఉంటే ఉంటాం, పోతే పోతాం. కానీ మాలంటోళ్ల గురించి ఆలోచించే ఆ మంచి మనిషి బావుండాలి. ఆయన బావుంటే ఊరు బావుంటుంది బాబు. కష్టం వస్తే అయిన వాళ్లే పట్టించుకోరు, అలాంటిది ఎదురొచ్చి సాయం చేస్తారు. అలాంటి మనసున్న మహారాజు బావుండాలి బాబు. మీ అందరి అభిమానం ఆయన్నెప్పుడూ చల్లగా చూస్తుంది. ఈ డబ్బులుంచండి, ఖర్చులకు ఉపయోగపడతాయి. డబ్బులెందుకు బాబు, మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు కదా. భలేవాడివే. పై ఖర్చులకుంటాయి, ఉంచండి. సారే ఇచ్చిరమ్మన్నారు. మీ ఆరోగ్యం జాగ్రత్త. వస్తానండి. మంచిది బాబు. వస్తానమ్మా. మంచిదయ్యా. అయ్యగారిని చూడవే, మనమంటే ఎంత అభిమానమో. ఆ మంచి మనిషిని బజార్కి ఈడ్చాలని చూస్తున్నారయ్యా. వాళ్ళేం బాగుపడతారే. అంతగా అవసరమైతే కోర్టుకు పోయి అయ్యగారికి ఏ పాపం తెలియదని మనం సాక్ష్యం చెబుదాం. అంతేనయ్యా, ఆయన్ని మాట పండిస్తామా? సర్లే అయ్యా, నేను వెళ్లి పండ్లు తీసుకొస్తాను. ఇప్పుడెందుకు లేవే? డాక్టర్ గారు పండ్ల రసం తాగించమన్నారయ్యా.
ఇప్పుడే వచ్చేస్తానయ్యా. సర్లే. మేం బతకాలి అంటే మీలో ఎవరో ఒకళ్ళు చావాలి. ఫోన్ మర్చిపోయాను.